అకుంఠిత దీక్షాపరుడు, సర్వశక్తి సముపార్జితుడు, గుణశ్రేష్ఠుడు, సురజ్యేష్ఠుడు అయిన మహావీరుడు అవతరించాలా? ఆతనుల వెలిగేవి
అమ్మా అదేంటమ్మా వింతగా చూస్తున్నావు? వింత కాదు నాయన, పులకరింత. తొలిసారిగా అమ్మా అన్న పిలుపు వినగానే ప్రతి మాతృమూర్తికి కలిగే పరవశం, ఆనందానుభూతి. కోటి నామాలతో కొలువుపడేవాడివి. ఏ పేరుని చెప్పను నాయన. నీ మొదటి పేరు ఉమాపుత్రుడు. ఉమాపుత్రుడా? అవును ఉమాపుత్ర. నీ పుట్టుకతో మాతృమూర్తిని అనిపించుకునే అదృష్టం నాకు దక్కింది. అమ్మా ఆకలిగా ఉందమ్మా. తొందరపడుతున్నాయినా. తొలి ప్రార్థన నా చేతితోనే జరగాలి. నాయన, నేను ఒక పని చెప్తాను, చేస్తావా? చెప్పమ్మా. కొండల్ని పిండి చేయమంటావా? రాక్షసుల ముక్కు పిండేయమంటావా? అవేవీ వద్దు గాని, నేను శివదీక్ష పూర్తి చేసుకునే వరకు మందిరం వెలుపల కూర్చుని ఎవ్వరినీ లోనికి రానివ్వకుండా కావలి కాయాలి. కాస్తావా మరి? ఓ, ఆ దేవుడు వచ్చినా సరే వదలను. చిరంజీవి, ఇదిగో, ఇది శక్తి ఆయుధం. ఇది నీ దగ్గరున్నంత వరకు నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. ఏ పరిస్థితుల్లోనూ దీన్ని చేజారినివ్వకు. ఓ అలాగే. అమ్మా, నీ ఉండ్రాలు తింటూ కాలు కాస్తా. అలాగే నాయన. ఆగర్భ విరోధి అయిన హరి మీద మీ శక్తి ప్రయోగించలేదేమి? మీ యుక్తి పారదా? ఈ శక్తి చాలదా? అంతేరా? హరి అయిననేమి హరుడైననేమి అందరూ మా శక్తికి దాసులే. నారాయణ నారాయణ. దేవరా, అదుగు తగుల మారి నారదుడు వస్తున్నాడు. సందేహాసురా, ఆ జడదారిని ఒక ఆట ఆడించదని చూడు. అలాగే అలాగే. ఎలక బుద్ధి ఎలక బుద్ధి. నారాయణ. నారద, మాకు శత్రువు అయిన హరిని మా ముందే స్మరించుటయ్యా. నారాయణ నామస్మరణ మాది మా నామమునే చెప్పి జపింపము. నారాయణ నారాయణ. నారాయణ నామము నా ప్రాణము, నా గానము, నా సర్వస్వము. నేనెట్లు మానగలను? అటులనా? నమో అసురాయణ, నమో అసురాయణ. నారాయణ శబ్దము వదిలినావా నారద? కాళ్ళ తిప్పట, కంఠ శోష తప్ప ఆ హరినామస్మరణ వల్ల నాకేమి ఒరిగినది? ఏ మేలు జరిగినది? ఏమి మిగిలినది? అసురాయణ, ఈనాటి నుండి నిన్నే సేవించుకుంటా. నీవైనా నా కోరికలు తీర్చవా అసురాయణ? ఏమా కోరికలు? అమృతపానం, రంభా సంభోగం, దేవేంద్ర భోగం ఒక్కసారి చవి చూడవలనని చాలా ఆశగా ఉన్నది అసురాయణ. అటులనా? సందేహాసురా, అర్థమైంది దేవరా. నారద, అమృతము కన్నా రుచికరమైన మా లోకపు మధురసం చవిచూడు, చవిచూడు. నమో అసురాయణ. మేయ బల సంపన్న, అసురకుల శోభ, ఋషిక సార్వభౌమ, నమో నమః. నమో నమః. ఇది మొదలు పెట్టనే కూడదు. పెట్టావా నారదా నీ బలి? నారాయణ. ఏమిటి ఇంతలో నాకేమైంది? ఈ మధు పాత్ర ఏమి నారద,
అమృతపానము, రంభా సంభోగము, దేవేంద్ర భోగము కావలేనా? ఏమిటి ఈ తుచ్చమైన మాటలు నేను ఉచ్చరించాలా? మూషికాసురా, ఇది నీకు ధర్మముగా ఉన్నదా? గిల్లి కజ్జములు పెట్టడం నీకు వేడుక, మనసులు గిల్లి బెద్దములు పెట్టడం మాకు వేడుక. మా మనోవిభ్రమణకారిణి మాయావిలాసము ఎటులా ఎటులా మా వంటి జడదారుల పైన కాదు, చేతనైన ఆ పరమేశ్వరిపై ప్రయోగించు నీ మాయా విలాసం. పరమేశ్వరి పైన? అవును, గజాసురుని గర్భకుహరం నుండి ఈశ్వరుణ్ణి రప్పించుటకై భవాని శివదీక్ష సాగించుతున్నది. ఎటులా ఎటులా శివదీక్ష సాగించుతున్నదా? అటులైన ఆమె దీక్షలు భంగం చేశారమ్మ చూడు. సూచెదను నారాయణ నారాయణ. శివదీక్ష దేవరా దేవరా, ఒక చిన్న సందేహం. సందేహాసుర, దేవరా, అది ఏ పార్వతీదేవి మందిరం. ప్రవేశ ద్వారమున ఎవడో పుడతడు కావలి కాయిస్తున్నాడు. అవును దేవరా. మేము లోపలికి ప్రవేశించి మా శాంబరీ విద్యా ప్రభావంతో ఆ శాంభవి దీక్షను భగ్నమనరుస్తా. దేవరా, ఈ ఒక్క అవకాశం మాకు కల్పించండి. అవును దేవరా, మేము ప్రయోజకులమని నిరూపించుకోనివ్వండి. అటులదే కొండు. ఎవరు మేమా? ఎవరైతేనేమి మా ఆజ్ఞ లేనిదే లోనికి వెళ్ళడానికి వీల్లేదు. వేలుడంత లేవు, మమ్మల్నే అడ్డు పెడుతున్నావా? ఈ బుడతడితో మనకేం పని? జై మాత. ఏ మహావీరులు ఏమంటారు? పింగళా, నువ్వు తెంచినది ఏమిటి? ఉండ్రాళ్ళు. ఉండ్రాళ్ళ? చూస్తేనే నోరు కోనేరవుతుంది. ఇవి కావాలంటే గుంజీలు తీయాలి. పట్టుకోరా చెవులు. భలే, ఇంకా చాలు. మరి ఉండ్రాళ్ళ రండి తీసుకోండి. మమ్మల్నే ఆట పట్టిస్తున్నావు. ఈ దండంతో నీ పని సరే. అంబేదల ఒక అర్భకుని జయించలేకపోయా. చూడండి రా, మా మనోవిభ్రమణ జ్ఞాన శక్తితో ఆ బాలుని పిచ్చిగంతులు వేయిస్తాం. జై మాత.
శక్తిని కుప్పిగంతులు దించాడు ఆ బుడతడు. మనం ఒక లెక్క. దేవేంద్రాది అష్టదిక్పాలకులనే గడగడలాడించిన మా శక్తి ముందు వీడొక లెక్క. తలసుకొడిన క్షణంలో వీడి గర్వం అణచగలడు. ఇది తరుణము కాదు, కాలహరణమైన కార్యము చెడిపోవదు. ప్రస్తుతము మాయోపాయముతో పార్వతి దీక్షను భగ్నము చేయవలే. మనం బయలుదేరిన వేళ మంచిది కాదు. మరో రోజు వద్ద ముహూర్తం చూసుకుని